కాకతీయ యూనివర్సిటీలో అధికారుల పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ కొందరు ప్రొఫెసర్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత విచారణల పేరుతో కాలం గడపడం తప్ప స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఏ విధంగా మీరు చూడగలుగుతారు? ఈ 12 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే ఇది ఒక చదువుకు విద్య నిలయంగా అనుకున్న యూనివర్సిటీలు ఇక్కడ మొత్తం సమస్యలకు నిలయంగా ఈ యొక్క యూనివర్సిటీలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలైనా యూనివర్సిటీల సమస్యలు పట్టనట్టుగానే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ లేవు. ఒక్కొక్క రూములలో 5, 6 డార్మెంటరీ టైపు వందలాది మంది విద్యార్థులు ఒక దగ్గరనే పెట్టి ఒక ప్రైవేట్ లాడ్జీల వాళ్ళకి ఒక హాస్టల్స్ ఉన్నాయి. మొత్తం హాస్టల్లో వాళ్ళకి సరైన వసతులు లేవు, ఫ్యాన్లు లేవు, లైట్స్ లేవు, వాటర్ రావు, వాటర్ వస్తే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే వాటర్ ఉండదు. మొత్తం సమస్యలకు నిలయంగా ఈ యొక్క యూనివర్సిటీ ఉన్నది. 50 సంవత్సరాల యొక్క కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో దాదాపు 80% మంది ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లు లేవు, ల్యాబులు లేవు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేవు. కనీసం మన సైన్స్ విద్యార్థులు ఏమైనా ల్యాబ్ టెస్టులు చేసుకుందామంటే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే లిక్విడ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి యొక్క యూనివర్సిటీలలో ఉన్నాయి. రాజకీయ నాయకులలో మీరు విలాసవంతమైన జీవితాలు గడపడానికి మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టించుకుంటారు. కానీ విద్యార్థులను ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ పునాది రాళ్ళు వేసే విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ కనీసం ఎలాంటి వసతులు లేకపోవడం చాలా దురదృష్టకరం. విద్యార్థులు ఎన్నో విధాలుగా అర్ధరాత్రుల వరకు ఒక రోజుల తరబడి ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సమస్యలను పెడచెవిన పెట్టున్నాయి. ఇప్పటికైనా అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మారి ఒక విద్యార్థి సమస్యలపైన దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో మెయిన్గా కొట్లాడింది ఈ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం అయినా తొలిదశ ఉద్యమం అయినా పుట్టిందే వరంగల్ గడ్డ పైన. మలిదశ ఉద్యమానికి నాంది పలికిందే మన వరంగల్. ఇక యూనివర్సిటీలో దాదాపు 3 నుంచి 4 వేల మంది ఇక్కడ మెయిన్ క్యాంపస్లో ఉంటున్నారు. వాళ్ళకి సరైన హాస్టల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది విద్యార్థులు బయట రూములలో ఉండి చాలీచాలని జీవితాలతో వాళ్ళు పూట గడుపున్న పరిస్థితి వచ్చింది. బయట రూములలో ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకునే పరిస్థితి వచ్చి వాళ్ళు సరైన ఎగ్జామ్స్ ప్రిపేర్ కాక వాళ్ళు ఎగ్జామ్స్ రాయక వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. అట్లాంటి విద్యార్థులకు ప్రభుత్వాలు హాస్టల్ కట్టాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి 3 హాస్టల్ శాంక్షన్ అయినాయి. కనీసం ఇప్పుడు హాస్టల్స్కి ఇంతవరకు పునాది రాయి వేయని పరిస్థితి మన యొక్క హాస్టల్స్లలో ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు రిక్రూట్మెంట్ కొడుతున్నది. టీచింగ్ నాన్ టీచింగ్ ప్రొఫెసర్ల భర్తీ చేయలేదు. 80% ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఇక్కడ విద్యా వ్యవస్థ మొత్తం కుంటపడిపోతున్నది. ఇక్కడ యూనివర్సిటీలలో రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేసుకుందాం, పరిశోధనలు చేసుకుందాం అంటే వాళ్ళకు సరైన రీసెర్చ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా మన యూనివర్సిటీలో కొరత ఉన్నది. ఎమ్మటే స్థానిక విద్యాశాఖ అధికారులు వెంటనే ఇక్కడ కలగజేసుకొని యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన వసతులు కానీ ఎక్విప్మెంట్స్ కానీ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కానీ వెంటనే చేయాల్సిందిగా మేము ఈ యొక్క ప్రభుత్వాధికారులను కోరుతా ఉన్నాం. యూనివర్సిటీలో చాలా వరకు వచ్చినాయి, నివేదికలు ఇచ్చారా? కమిటీలు అనేది పేపర్ వరకే ఉంటున్నాయి తప్పించి ఒక కమిటీల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హాస్టల్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనం హాస్టల్ ఆఫీస్లో చాలా అక్రమాలు జరిగినాయి. బిల్లులు తక్కువ బిల్లులకు ఎక్కువ బిల్లులు వేసి అక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు ఉన్న డైరెక్టర్ ఇస్తార్ సార్ గారి పైన కానీ ఇప్పుడు ఎల్పి రాజ్ కుమార్ సార్ పైన కానీ ఎన్నో కమిటీలు వేసారు. కమిటీ రిపోర్ట్లు ఇంతవరకు రాలేదు. ఇంతకుముందు బీఈడీ కాలేజీలో ఒక ప్రొఫెసర్ పైన అక్రమాలు జరిగినాయి. ఇంకొక ప్రొఫెసర్ పైన ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రొఫెసర్లు అవినీతి అక్రమాల పైన కమిటీలు వేస్తున్నారు తప్పి కమిటీలు అనేది తెల్ల పేపర్లకే పరిమితం అవుతుందో తప్పించి రిపోర్ట్లు బయటికి రాస్తలేవు. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు అక్రమాలు చేసిన ప్రొఫెసర్లకు వత్తాసు పలుకుతున్నారు తప్పించి ఆ కమిటీల పైన తాత్పర్యం అనేది బయటకు రాకుండా వాళ్ళు మధ్యలో మిలఖాత అయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు అక్రమానికి గురవుతున్నాయి. గత లాస్ట్ ఇయర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క గారు, కొండ సురేఖ గారు ఇక్కడికి వచ్చి టీ హబ్లో శంకుస్థాపన చేసి మేము 10 కోట్లు కేటాయిస్తున్నాం, వెంబటే కాంపౌండ్ వాల్ కట్టించి యూనివర్సిటీ భూముల పరిరక్షణకు మేము చర్యలు తీసుకుంటామన్నారు. కానీ యూనివర్సిటీ భూములు చుట్టుపక్కల మొత్తం కబ్జాలకు గురైనా కానీ యూనివర్సిటీ చుట్టూ ప్రహారీ గోడ కట్టని పరిస్థితి
మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఎన్నో అవినీతి అక్రమాలు ఇక్కడ జరుగుతా కానీ వీళ్ళు చోద్యం చూస్తున్నారు తప్పించి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. అంటే మీరు అక్రమాలు చేస్తూ ఉండండి, మేము కమిటీలు వేస్తాం తప్పించి మేము ఎలాంటి రిజల్ట్ చేయడం, మీరు అక్రమాలు చేసుకోండి మేము కమిటీలు వేసుకుంటాం అన్న తీరునే ఇక్కడ అధికారులు ఆలస్యం చేస్తున్న తప్పించి వెంటనే అవినీతి అక్రమాలు చేసిన ప్రొఫెసర్లపై ఎమ్మటే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విద్యార్థులుగా విద్యార్థి సంఘ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థి సంఘాల ఏం స్పందిస్తాను చెప్పండి ఒకసారి. మేము పోతున్నాం, మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మొన్నటికి మొన్న కొంతమంది విద్యార్థులు అక్కడ ధర్నా చేసిన విద్యార్థులపైన చర్యలు తీసుకుంటున్నారు తప్పించి అవినీతి అక్రమాలు చేసిన ప్రొఫెసర్లపైన చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. నా పేరు కామగోని శ్రావణ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్. ప్రిన్సిపాల్కి ఎక్స్టెన్షన్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎక్స్టెన్షన్ వచ్చిన వాళ్ళకి చాలా పదవులు వస్తున్నాయి అని ఒక అమానం. ఇది ఇంతవరకు మీరు విద్యార్థి సంఘాలు ఏ విధంగా ముఖ్యంగా యూనివర్సిటీలో తీవ్రమైన అధ్యాపకుల కొరత ఉంది. ప్రొఫెసర్లు సరిపడంత మంది లేరు కాబట్టి ఒక్కొక్క ప్రొఫెసర్ 4-5 పదవులలో ఉన్నారు. అలానే రిజిస్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరూ కూడా ఒక 3-4 పదవులు చూస్తున్నారు. ఇలా చూడడం వల్ల వాళ్ళకి అదే పదవులలో వాళ్ళే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త నోటిఫికేషన్ వేసి కొత్త ప్రొఫెసర్లను తీసుకురాకపోతే ఈ సమస్య ఇలానే ఉంటుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ కొత్త ప్రొఫెసర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త ప్రొఫెసర్ నియామకాలు చేయాలి. లేకపోతే ఈ సమస్య తీరదు. ఇప్పుడు విద్యార్థులకు కూడా ముఖ్యంగా అందరూ కూడా పరిపాలన ఉంటే అసలు విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్పాలి? ప్రొఫెసర్లు అందరూ వచ్చి పరిపాలన మీద కూర్చుంటే మరి పాఠాలు ఎవరు చెప్పాలి? అలా ఇటు విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. పాఠాల వైపు వెళ్ళడం లేదు. పూర్తిగా కూడా శాఖపరమైన పనులలోనే ప్రొఫెసర్లు అందరూ కూడా నిలిచి ఉండాలి. రిజిస్టార్ పోస్టును ప్రిన్సిపాల్ పోస్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, కానీ చాలామంది వ్యతిరేకిస్తున్నాను ఒక అభాండం అనేది. ఏ విధంగా మీరు స్వీకరిస్తాను? అంటే మన ఈ కాకతీయ యూనివర్సిటీలో 256 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సింది, ఇప్పుడు మనకు 70 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఇందులో సరైన వారు అంటే వాళ్ళకు మించి ఇంకా ఈ ప్రొఫెసర్ న్యాయం చేయలేరని బహుశా మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు కావచ్చు అని మేము ఆ కోణంలో చూస్తున్నాం. చాలామంది ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్లకు అకాడమిక్ పోస్టుల్లో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పోస్టుల్లో కానీ ఇంకా చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా మెరిట్ దృష్ట్యా వాళ్ళకు కూడా ప్రిన్సిపల్ కానీ రిజిస్టర్ కానీ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం.